హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. మార్నింగే లేసి పిల్లలకైతే లంచ్ అదంతా ప్రిపేర్ చేశాననమాట. 3:30కి లెగిసాను. ఏమేమి వండానంటే టిఫిన్‌లోకొచ్చేసి సేమియా ఉప్మా అండ్ అలాగే మధ్యాహ్నానికి పెసరపప్పు తాలింపు పెట్టేసేసి బెండకాయ ఫ్రై చేసేసాననమాట. ఎందుకు అంత ఫాస్ట్‌గా చేశాననుకుంటున్నారా? ఊరెళ్తున్నామనమాట. యాక్చువల్‌గా ముందు రోజు చాలా ఫీవర్‌తో పడుకొనే ఉన్నాను రోజంతానును. అసలేం వండలేదు. ఇక నా వల్ల మా వోళ్ళు ఇబ్బంది పడకూడదు. నిన్న కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళేసిన కూర ఏదో మేనేజ్ చేసేసి తినేసారనమాట. నా వల్ల ఇబ్బంది పడకూడదని మార్నింగ్ 3:30కే లేసేసి పనులన్నీ చేసేసుకొని, పూజ చేసేసుకొని, పిల్లలకి వంట అంతా ప్రిపేర్ చేసేసుకొని, ఇక గుడికి బయలుదేరామనమాట. ఎక్కడ అంటే వారాహిదేవి. మన తెనాలి దగ్గర కొల్లిపర అనే ఊర్లో పొలాల్లో వెలిసిందంట. ఆ అమ్మవారిని చూడడానికి వెళ్దామన్నారని చెప్పేసేసి బయలుదేరామనమాట. ఇక వెళ్ళే దారిలోనే కదా అని చెప్పేసి పెదవడ్లపూడిలో శివాలయం ఉంటే, ఆ శివాలయాన్ని కూడాను దర్శించేసుకున్నాము. స్టార్టింగ్‌లోనే కాలభైరవుడైతే మాకు దర్శనం ఇచ్చాడు. చాలా హ్యాపీగా అనిపిచ్చేసింది. ఇక్కడ నేను బొట్టు పెట్టుకోవడానికి మాత్రం ఎనకాల ఎంతమందిని నించోబెట్టానో తెలుసా? జస్ట్ గంధం పెట్టుకొని అండ్ అలాగే విభూది పెట్టుకొని మళ్ళీ కింద గడ్డానికి గంధం పెట్టుకోవడానికి మా వోళ్ళందరిని వెనకాల క్యూ నుంచోబెట్టాననమాట. ఇక ఏదో అలా బొట్లే పెట్టేసేసుకొని దేవుని దర్శనం చేసేసుకొని ఇక అక్కడే నాగపాము ప్రతిష్ఠించినవి కూడా ఉన్నాయన్నమాట. మంగళవారం కాబట్టి కొంతమంది పూజ చేసుకున్నారు. అది కూడా చిన్నగా షూట్ చేసేసాననమాట. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్‌గా మేము అనుకున్న డెస్టినేషన్‌కి వచ్చేసాము. కొల్లిపరు, గుంటూరు జిల్లా, తెనాలి దగ్గర అనమాట. ఇంకా గూడుకొచ్చేసాము. అసలు పొలాల్లో ఉంటదన్నారు కదా! ఏంటి ఇలా ఉంది అనుకున్నాను. అయితే మొత్తం ఇళ్ళ మధ్యలో ఉందనమాట. ఆమె వెలవడానికి పొలాల్లో వెలిసినా సరేను తర్వాత ఒక ఆయనకొచ్చి చెప్పిందంట. నన్ను ప్రజల్లోకి పెట్టండి, తీసుకెళ్ళండి అని చెప్పారని చెప్పేసేసి ఇళ్ళ మధ్యలో చిన్నగా గుడి కట్టి పెట్టారనమాట. అదే అలాగా ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అయింది. అస్సలు ఖాళీ అయితే లేదు. మేము వెళ్ళింది కూడా అనుకోకుండా వెళ్ళిన స్పెషల్ డే రోజు వెళ్ళామనమాట. సెవెంత్ డే కాబట్టి ఈ రోజే షూట్ చేశాను. ఈ రోజే పోస్ట్ చేస్తున్నాను. సెవెంత్ డే కాబట్టి అమ్మవారికి కామాఖ్య దేవిగా అలంకారం చేశారు. చాలా అంటే చాలా బావుంది. అక్కడి వరకెళ్ళి దర్శించుకొని ఓపిక, స్తోమత లేనోళ్ళు చక్కగా ఇక్కడికొచ్చి దర్శనం చేసుకోవచ్చండి. చాలా అదృష్టం ఉండాలనిపిచ్చింది ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. అయితే జనం బాగున్నారని చెప్పేసి బయటే కాసేపు వెయిట్ చేశామనమాట. అందరం కూర్చున్నాము. ఒక పావుగంట వెయిట్ చేద్దాము. కొంచెం జనం తగ్గాక వెళ్దామని చెప్పేసి ఆగాము. ఇంకొక పావుగంట కూర్చున్న క్రౌడ్ ఏం తగ్గపోయేసరికి సర్లే అయితే అయిందిలే అని చెప్పేసి వెళ్ళామనమాట. వెళ్తే ఇంకా క్రౌడ్ ఉన్నారు. అసలు యాక్చువల్‌గా ఈ సాయమ్మం లేపోతే మాకు ఎనకాల ఉండే ఆ అమ్మవారు తెలిసేది కాదమ్మా. ఇంట్లో ఉండే అమ్మవారు. ఆ అమ్మమ్మ ద్వారా ఎళ్ళాం కాబట్టి తీసుకొనెళ్ళి ఆ వెనకాల నుండి అమ్మవారిని చూపిచ్చారు. ఇక్కడ పంతులు గారు ఏంటి అని చూపిస్తున్నారనమాట. పచ్చి బలో ఏదో అన్నారు సంథింగ్. అవన్నీ కూరగాయలన్నీ బలిస్తారంట. ఇంకేదో స్టోరీ చెప్పారు కానీ అక్కడున్న మైక్ సౌండ్‌కి, అక్కడున్న జనం సౌండ్‌కి అది సరిగ్గా ఇనపడలేదనమాట. అందుకే ఇంకా ఆయన వాయిస్ అంతాను మ్యూట్ చేసేసాను. కానీ టెంపుల్‌లో అమ్మవారైతే చాలా అంటే చాలా బావున్నారండి. ఆయన పాపం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కాపోతే అంత జనంలో ఇనపడకపోవడం వల్ల కొంచెం నేను ఇగ్నోర్ చేయాల్సొచ్చిందనమాట. అయితే వచ్చేసి ఆమె వెలిసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు కదా! నార్మల్‌గా అయితే మార్నింగ్ పూట బూడిద గుమ్మడికాయతో ఏదో పూజ చేస్తారంట. అందుకని టిఫిన్ చేయకుండా రమ్మంటే వీళ్ళందరూ టిఫిన్ చేశారు. నాకు ఆల్రెడీ ముందు రోజు సిక్‌గా ఉంది కాబట్టి అదే వీళ్ళెవరు టిఫిన్ చేయలేదు. నాకు సిక్‌గా ఉంది కాబట్టి నేను మాత్రం టిఫిన్ చేశాననమాట. ఇంకా అక్కడికెళ్ళాక ఈరోజు స్పెషల్ డే కదమ్మా! కామాఖ్యాదేవి అవతారము. ఈరోజు అందుకని చెప్పేసేసి ఇక్కడ బూడిద గుమ్మడికాయ దీపం అయి ఉండవమ్మా, పూజ అయి ఉండవని చెప్పారనమాట. ఇక సరే అని వెనకాల వాళ్ళ ఇంట్లో ఉండి అమ్మవారిని దర్శించుకోవడానికెళ్ళాము. మా అమ్మకైతే అసలు అక్కడి వరకి ఎళ్ళినందుకు జస్ట్ ఒక 45, 1 అవర్ అంతే జర్నీ. కానీ మా అమ్మకైతే మనసుకి చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. ఎక్కడైనా దేవతల్ని ముట్టుకొని ఇలా చేయొచ్చో, చేయకూడదో తెలీదు కానీ అవకాశం ఉంటదో లేదో కానీ ఇక్కడ మాత్రం చక్కగా ముట్టుకొనిచ్చారనమాట. లోపలికెళ్ళాము. జస్ట్ ఇంట్లో వాళ్ళ హాల్‌లో ఒక టీవీ కబోర్డ్‌లో పెట్టుకున్నారు అమ్మవారిని మూల విరాట్‌ని అనమాట. చాలా అంటే చాలా గౌరవంగా చూసుకుంటున్నారు ఆమెని. ఇక మేమందరం వెళ్ళాం కదా! ఎవరు తీసుకొచ్చిన వాళ్ళు పూలన్నీ అమ్మవారికి అలంకరించారనమాట. ఇక ఫస్ట్ సత్యవతి అమ్మమ్మ అలంకరించారు. తర్వాత రాధా పిన్ని పెట్టింది. కొంచెం పైకున్నాయి ఫేస్ కనపట్లేదని చెప్పేసేసి అమ్మ వాటిని సరిజేసిందనమాట. చాలా బావుందండి అమ్మవారైతే చూడడానికి అలా చూస్తూ ఉండిపోయాము. సుమారు ఆ గుడిలోనే చాలా సేపు అంటే ఈ ఇంట్లోనే చాలా సేపు ఉండిపోయామనమాట. ఇంకా అమ్మ కూడానును ఆ పువ్వుల్ని సరి చేసేసిన తర్వాత అందరం ఏదో కొంచెం పూలు అలాగా గులాబీ పువ్వులన్నీను అమ్మవారికి పెట్టేసేసి మనసారా చూసుకున్నామండి. కళ్ళారా చక్కగా చూసుకొని, అసల కళ్ళల్లో నిండిపోయింది అమ్మవారు. చాలా సేపున్నాం చూసుకొని, ఈళ్ళేదో ఫోటో స్టిల్ గురించి నుంచున్నారనుకుంటారేమో, కాదు ఆ అమ్మవారిని అంత దగ్గరగా, అంత డైరెక్ట్‌గా చూసేపాటికి ఎప్పుడు చూడలేదు. వారాహిదేవిని ఇదే నేనైతే ఫస్ట్ టైమ్ డైరెక్ట్‌గా చూడడం. అసలందరం ఆమెలో లీనమైపోయామనమాట. ప్రశాంతంగుంది. ఇక అలా చూస్తా ఉండిపోయాము. చాలా సేపు నుంచొని చక్కగా దండం
దండం పెట్టుకొని ఇక అక్కడున్న బామ్మగారికి, అక్కడున్న గురువు గారికి అంటే అమ్మవారిని అక్కడ నిలబెట్టిన ఆయనకి ఇంకా వెళ్ళొస్తామండి అని చెప్పేసేసి ఇక దర్శనానికెళ్ళామనమాట. వచ్చేటప్పుడు ప్రసాదం పెడుతున్నారు గానీ, దర్శనం తీసుకొని అంటే దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుందాంలే అన్నట్టుగా బయటకొచ్చేసామనమాట. అయితే చాలా మేమందరం వచ్చేసాక జేపీని మాత్రం చక్కగా లాస్ట్ వరకు ఉండి పీస్‌ఫుల్‌గా చూసుకొని వచ్చిందనమాట. మా అమ్మమ్మ అయితే ఎంత నచ్చిందో అమ్మవారు ముద్దు మీద ముద్దు పెట్టేసుకున్నారు. ఇక అమ్మవారి దిష్టి తగలకూడదనుకోండి. ఇక జేపీని ప్రశాంతంగా చూసుకొని వచ్చిన తర్వాత దర్శనానికెళ్ళామనమాట. ఎళ్ళే ముందు ఇక్కడ తాడు అండ్ అలాగే కుంకుమ ఇస్తుంటే తీసేసుకున్నాను. ఇక అమ్మవారిది కాబట్టి అలా చెంగులో పట్టాను. తీసుకొని అమ్మతో కట్టిచ్చేసుకున్నాననమాట చేతికి. యాక్చువల్‌గా మాక్సిమం ఇలాంటివి కట్టించుకోను. కాపోతే ఇది అమ్మవారి దగ్గరిది అది కాక కామాఖ్య దేవిదే కాబట్టి మనకి మెన్‌స్ట్రువల్స్ ఏమొచ్చినా సరేను పెద్దగా ఇబ్బందేముండదు కాబట్టి నేను కట్టించుకున్నాననమాట. నార్మల్‌గా అయితే దేవుడియి అలాగా కట్టించుకోను. మెడలో గూడా ఎక్కువ వేయించుకోవడానికి ప్రిఫర్ చేయను. ఇక మేమొచ్చేటప్పటికి ఆయన ముందు చెప్పారు కదా! పచ్చి కూరగాయల బలి సంథింగ్ ఏదో చెప్పారు కదా! అది చేస్తున్నారనమాట. ఇవేమేమి ఇచ్చారంటే గుమ్మడికాయ అదే బూడిద గుమ్మడికాయ ఉంటది కదా! అది, సొరకాయ, దోసకాయ, నిమ్మకాయలు అండ్ అలాగే చెరుకు. ఈ 4 నరికేసి వాళ్ళకిచ్చారనమాట. ఆమె దగ్గర పూజ చేసినయేమో. అయితే గుళ్ళోకెళ్ళే ముందే జైపిన్నేమో ఆ గుడికి సంబంధించిన కిట్ తీసుకున్నారనమాట. అంటే కొబ్బరికాయ అవన్నీ. వాటిలో పచ్చకర్పూరం వచ్చింది. ఆ పచ్చకర్పూరాన్ని ఇక్కడ గెరిట్లు మాత్రం భలే ఉన్నాయండి. ఈ గెరిట్లో వెలిగించేసేసి ఎదురుంగా ఉన్న శివుడికి అండ్ అలాగే అమ్మవారికి గూడా ఇచ్చేసారనమాట. శివుడిని క్లారిటీగా చూపిస్తాను చూసేసేయండి. చిన్నగున్న భలే ముద్దుగా ఉన్నారు శివుడు కూడాను. అయితే ఇక్కడ చక్కగా ఇద్దరికీ హారతి ఇచ్చేసేసి బయట నుంచి ఇంకా అక్కడ ఆ గెరిటిని అక్కడ పెట్టేసేసి ఇంకా గుళ్ళో దర్శనానికెళ్ళామనమాట. అయితే దర్శనం చేసుకునే టైంలో మైక్‌లో ఆ కామాఖ్యాదేవి క్లాత్ ఇస్తాము. అది దేనికి ఉపయోగపడతదని చెప్పారు. అదంతా నేను రికార్డ్ చేశాననమాట. ఇప్పుడు వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో నేను వినిపిస్తాను చూడండి. అసలు ఆ వీడియో విన్నంత సేపు కూడాను చాలా అదే ఆడియో విన్నంత సేపు కూడా చాలా బావుంది. బయట నుంచి అమ్మవారి లుకింగ్ అది బావుందని తీయడానికి చాలా ట్రై చేశాను గానీ, ఈళ్ళెవరో ఒకళ్ళు అడ్డు వస్తూనే ఉన్నారనమాట. ఇంకేదో అలా ట్రై చేశా. వారి యొక్క మూల స్థానం నుంచి స్రవించబడుతున్నటువంటి ఆ ద్రవమునకు ఒక వస్త్రాన్ని కప్పుతారు. ఆ వస్త్రం ఆ ద్రవం చేత మొత్తం తడుస్తుంది. అలా తడిసినటువంటి వస్త్రమును ప్రసాదం కింద ఇస్తారు. రాజవంశస్థులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డబ్బులున్నోళ్ళకి ఇస్తారు, విఐపీలకు కొంచెం అంత ముక్క కట్టేసి ఇస్తారు. అలా తడిసినటువంటి వస్త్రమును గనక ఎవరైతే దగ్గర ఉంచుకుంటారో వాళ్ళు అజేయులు. ఈ త్రిభువనాలలో వాళ్ళకి తిరుగుండదు. తాంత్రిక శక్తులను అభ్యసించే వాళ్ళు ఆ వస్త్రం కొరకు ఎంతో తాపత్రయపడతారు. వాళ్ళు మంత్రదండానికి ఆ వస్త్రం కట్టుకుంటారు, ఒక ఉంగరం రూపంలో పెట్టుకుంటారు, లేదా మెడలో అలంకారంగా ఉండే మాలల కన్నా కట్టుకుంటారు, శిఖ కన్నా కట్టుకుంటారు, రాణి కన్నా కట్టుకుంటారు, నడుము కన్నా కట్టుకుంటారు. అలా కట్టుకున్న వాళ్లకు అతీత శక్తులు వస్తాయని, వాళ్ళు ఏమనుకుంటే అవుతాయని నమ్ముతారు. అది సత్యం, అది జరిగింది, వాస్తవం కూడా. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే అక్కడ కామాఖ్య దేవి దగ్గర మనకి అమ్మవారు బహిష్ట అవుతారు కదా! అక్కడ క్లాత్ పెడతారనమాట. ఆ క్లాత్‌ని ఇక్కడ గుడికి కూడాను పంపిస్తారంట. అది చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇస్తారనమాట. దాన్ని ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ఒంటి మీద గాని, ఇంట్లో గాని పెట్టుకుంటే మంచిదంట. కొంతమంది ఉంగరంలో పెట్టుకుంటారనమాట. కొంతమంది చేతికి కట్టుకోవడం, మెడలో వేసుకోవడం, మొలకి కట్టుకోవడం అలా చేస్తారంట. అలా చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు. అయితే ఈ 9 రోజులు పూజ చేసినప్పుడు గాని, లేదంటే ఇయర్‌లో కూడాను ఇస్తారనమాట. ఇంకా వెళ్ళేటప్పుడే ఇంకా అదంతాను రికార్డ్ చేసి లోపలికెళ్తుంటే బొట్టు పెట్టేసేసి తాంబూలం ఇస్తుంటే తీసుకున్నాను. ఇంకా లోపలికెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకొచ్చేసి ప్రసాదం తీసుకున్నాననమాట. అయితే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం పెట్టారు. చాలా బా అనిపించింది. అంటే టేస్ట్ బావుంది. చక్కగా తినేసాను. మరి మనం ప్రసాదం ఒకసారే తింటే ఎలాగా? అందుకని మళ్ళీ వెళ్దామని చెప్పేసి కూర్చున్నాను. ఈ లోపల తాడు అండ్ అలాగే మళ్ళీ నిమ్మకాయ, కుంకుమ ఇస్తున్నారంటే మళ్ళీ అది తీసుకున్నాననమాట. తర్వాత ప్రసాదం మళ్ళీ నేనే ఎళ్తే బాగోదని మా పెద్ద పిన్నిని పంపించా. జై పిన్ని పంపించి తెప్పించుకున్నాననమాట. తెప్పించుకొని మళ్ళీ బయటకొచ్చేసాము. సర్లే అమ్మవారిని చూసాం కదా! బయలుదేరదామని బయటకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్దాము. కొంచెం క్రౌడ్ తగ్గింది కదా! అన్నారు. ఇంక సరే అయితే వెళ్దాం అని చెప్పేసేసి ఇక్కడ తలూపుతున్నాననమాట. ఇంకా బయటకొచ్చేసి ప్రసాదం తిన్నాక కొంచెం హ్యాండ్ వాష్ అంతా చేసేసుకొని మళ్ళీ దర్శనానికైతే వెళ్ళామనమాట. ఈసారి దర్శనంకెళ్ళినప్పుడు ఆ తర్వాత అందరికీ తాంబూలం ఇస్తున్నారు. ఇందాక ఆల్రెడీ నేను బొట్టు పెట్టించుకొని తాంబూలం తీసుకున్నాను కదా! అంటే సేమ్ ఇదే ప్లేస్‌లో. ఎందుకులే నేను ఆగితే ఈ లోపల సాయం అమ్మన్నారు. వారాహి నవరాత్రులు చేసుకుంటున్నావు కదమ్మా! అమ్మవారి దగ్గరికి తీసుకో అని చెప్పేసి పువ్వులు, తాంబూలం, మళ్ళీ గాజులు ఇప్పించారనమాట. అయి తీసుకొని దర్శనం చేసేసుకొని వచ్చామనమాట. వచ్చాక ఇక పిన్నితో కూర్చొని పెట్టిచ్చేసుకొని కాసేపు అలా కూర్చున్నాము. అంటే ఫోటో దిగుదామని అందరం సెట్ అయ్యే వరకు ఆగుదామని చెప్పేసేసి కూర్చొని పూలన్నీ పెట్టిచ్చేసుకొని ఇంకా గాజులు వేసుకుందామని పెద్దగా అయినాయి. అమ్మవారి దగ్గర పెట్టుకుందాంలే అని తెచ్చుకున్నాను. అయితే ఈ కింద ఫోన్ నెంబర్ ఉంది చూసారా? ఈ ఫ్లెక్స్ ఫోన్ నెంబర్ తీసుకున్నాం. వీళ్ళ గ్రూప్‌లో యాడ్ చేస్తారంట. వాట్సాప్ మనం హాయ్ అని పెడితే ఆ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత మనకి ఏమైనా సరే అక్కడ జరిగే ఏమైనా దేవుడి
దేవుడికి సంబంధించిన సేవలు ఏమైనా సరే మనకి ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో అప్డేట్ వస్తాయంట. ఇంక సరేనని అదోకటి తీసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరామనమాట. వచ్చేటప్పుడు ఈ గుడి పేరు పలకడానికి మా పిన్ని పడిన తిప్పలు మీరే చూడండి. ఉల్లిపొర కాదు పిన్ని, ఉల్లిపొర, క్యాబేజీ పొర కాదు, కొల్లిపొర. అదనమాట. ఊరి పేరొచ్చేసి కొల్లిపార. ఆ పేరు చదవడానికి నానా తిప్పలు పడింది. నవ్వలేక చచ్చిపోయిందనమాట. ఇక వీళ్ళందరికీ టీ బ్రేక్ వచ్చేసిందనమాట. టీ గురించి ఎతుక్కునుంటే, అయితే సాయమమ్మ చెప్పారు, ఎప్పుడు ఇక్కడ ఒక ఆమె ఇంట్లో పెట్టి కాసిస్తారు. వెళ్లి తాగుదామంటే ఎళ్లారు. ఇక బెల్లం వేసి కాసారంట కానీ అది కొంచెం స్వీట్ ఎక్కువయ్యేసరికి ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు తాగల. నేను ఆబ్వియస్‌లీ నేనైతే అస్సలు తాగననుకోండి. పాలకు సంబంధించినయి అంటే టీలు అలాంటివి ఎక్కువ తాగను. కాఫీ ఎప్పుడెప్పుడో తాగుతాను. అది అసలు టీ అయితే అస్సలు టేస్ట్ కూడా చూడలేదు. ఇక సరే అని చెప్పేసేసి అమ్మ షుగర్ ఎక్కువ ఉందని చెప్పేసేసి అది ఆ టీలో అమ్మకి సోడా ఉంటే ఫ్రిడ్జ్‌లో ఇంక మనం వాళ్ళని అడగాల ఏంటి, ఫ్రిడ్జ్‌లో సోడా తీసేసి అమ్మకి లక్ష్మక్కకి ఇస్తాననమాట. మా అమ్మేదో ఆ సోడా మీద బాటిల్ మీద క్యాప్ తీసింది. ఏదో పెద్ద ఎక్స్‌పర్ట్ డ్రింకర్స్ తీసినట్టుగా అలా లేపిందనమాట. అసలు చూసి నేనే షాకు. ఏంటి మా అమ్మ ఇలా లేపుతుందని. ఇక అది ఇచ్చేసిన తర్వాత మనం ఖాళీగా ఉంటాము. వీళ్ళందరూ ఏయోటి తాగుతున్నారు. టీలు తాగేవాళ్ళు టీలు తాగుతున్నారు. తాగనోళ్ళేమో సోడా తాగుతున్నారు. మనం ఎందుకు ఖాళీగా ఉండాలి? అందుకని చెప్పేసేసి ఆల్రెడీ పొద్దున్నెళ్ళేటప్పుడే సాయమమ్మ కొన్ని అందరికి బిస్కెట్ ప్యాకెట్లు అండ్ అలాగే మజ్జిగ ప్యాకెట్లు తీసుకున్నారనమాట. ఇక్కడే చూసేసేయండి. అమ్మ చెప్పాను కదా ఎలా తీస్తారో అదిగోండి. సడన్‌గా ఇలా లాగుతారు ఏదో పెద్ద ఎక్స్‌పర్ట్ లాగా. ఇక నేనేమో మజ్జిగ తాగేసాననమాట. ఇక మజ్జిగ తాగేసేసి రిటర్న్ అయిపోయాము. అయితే రిటర్న్‌లో గూడాను వైకుంఠపురం వెళ్దాం అనుకున్నాం. తెనాలి దగ్గర ఐడియా ఉంది కదా! వైకుంఠపురం వెళ్లి దర్శనం చేసుకొని వెళ్దాం అనుకుంటే, సరేనని చూస్తే అంటే లొకేషన్ చూస్తే ఒక 1 వరకే ఉంది. మేము అక్కడ బయలుదేరేపాటికి 12, 10 అయిపోయిందనమాట. ఇక సరే అని చెప్పేసేసి ఫాస్ట్‌గా అంకుల్ కూడా ఫాస్ట్‌గా తీసుకెళ్లారు. ఇంకా అంతా గుడంతా క్లోజ్ చేసేసాడు. మేము వాషింగ్ చేసేస్తున్నారనమాట. మొత్తం అక్కడున్న నేలంతాను వాష్ చేసేసి లాక్ చేసేయడమే. ఇంకా ఆ టైంలో గబగబా పరిగెత్తారు. ఈళ్ళేమో "నువ్వు పరిగెత్తవే, నువ్వు అందరిలో నేనే చిన్నపిల్లననమాట. నువ్వు పరిగెత్తు, గబగబా ఆపు, గుడికి కట్టొద్దను. ఒకళ్ళని కనపడిన గుడి ఆపుతారంటే" నేనైతే పరిగెత్తను. ఆరాంగా వస్తా. మీరు ఎళ్తే ఎళ్ళండి. నేను వీడియో తీసుకోవాలన్నట్టుగా నెమ్మదిగానొచ్చాను. ఆళ్ళు ముసలోళ్ళేమో పడిచోళ్ళయ్యారు. పడిచిదాన్నేమో ముసలిదాన్నయ్యాననమాట. ఇక నెమ్మదిగా అందరిని ముందుకు పంపించేసి నేను ఎనకాల వీడియో తీసుకుంటూ నెమ్మదిగా అలాగా ఆరాంగా వెళ్ళాను. చక్కగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అంతకుముందు వైకుంఠపురం వెళ్ళినప్పుడు గూడాను యూట్యూబ్‌లో నేను అంటే ఫోటోస్ అయి అప్‌లోడ్ చేశాను. అప్పుడైతే క్రౌడ్ ఉంది. కొంత క్రౌడ్ ఉంది. అంతకుముందు వెళ్ళినప్పుడు ఇంకొంచెం క్రౌడ్ ఉంది. ఇది థర్డ్ టైమ్ అనమాట. చెల్లోల పెళ్ళైన కొత్తలో ఒకసారెళ్ళాము. ఈ ఇయర్‌లోనే అనుకుంటా ఒకసారెళ్ళాం. మళ్ళీ ఇది నెక్స్ట్ టైమ్ అంటే మొత్తం 3 టైమ్స్ ఎళ్ళామనమాట. దర్శనం అది బానే జరిగింది. ఇక్కడ నాగేంద్ర స్వామి ఉన్నారు. అలాగే నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది. ఈయన ఎనకాలే ఉంది. ఇంకా అటు షూట్ చేద్దాం అనుకుని కూడా షూట్ చేయలేదు. గ్రిల్స్ అయి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి షూట్ చేయలేదనమాట. ఇంకా అందరం కలిసేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేసి ఇంకా వ్యాన్ ఎక్కేసామనమాట. ఇక వ్యాన్ ఎక్కినోళ్ళం మార్నింగ్ ఏమో కొంతమంది టిఫిన్‌లు తినలేదు కదా! అందుట్లో కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు. ఇక చూసుకోండి వాళ్ళ ఆకలి, బాధ పాపం అప్పటి వరకు ఉన్నారంటే చాలా గ్రేట్. 1 అయిపోతుంది కదా! ఇక వీళ్ళ గురించి ఫుడ్‌కి అంటే లంచ్ చేయడానికి అది హోటల్ ఎతికే పనిలో అనమాట. ఇక వ్యాన్ ఎక్కేయంగాల్నే అంకుల్ చెప్పారమ్మా నేను డ్రైవింగ్‌లో ఉంటాను కదా! అంకుల్ పక్కన కూర్చున్నా. యాక్చువల్‌గా ముందొచ్చినప్పుడేమో వెనకాల కూర్చున్నా. గాలి ఎయట్లేదని ఎదురుకొచ్చా నెక్స్ట్ టైమ్. ఆ తర్వాతేమో అమ్మమ్మేమో పిల్ల ముందు రోజు ఫీవర్‌తో ఉంది. ఇద్దరం కలిసి ఒకే సీట్‌లో కూర్చుంటే పిల్ల ఇబ్బంది పడతదని ఇక సాయమమ్మ వెనక్కెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాననమాట. సీట్‌లో ఆరాంగా కూర్చున్నా. ఇంకా అంకుల్ అన్నారు, "అమ్మ ఎక్కడైనా సరే హోటల్ కనబడిద్దేమో చూడు" అన్నారనమాట. అంకుల్ డ్రైవింగ్‌లో ఉంటే నేను మాత్రం హోటల్స్ చూస్తా ఉన్నాను. ఒక హోటల్ కనపడింది కానీ అన్నపూర్ణ క్యాటరింగో సంథింగ్ ఏదో భోజనం హోటల్ కనపడింది గానీ, అక్కడ ఫుల్‌గా క్లోజ్ చేస్తుంది. మంచి టైంలో క్లోజ్ చేస్తుండేపాటికి ఇంకొంచెం ఎదురుకెళ్తే పెదవడ్లపూడిలోని ఇంకొక హోటల్ ఉందనమాట. అక్కడ చక్కగా అందరం అంటే కిచిడి తినేవాళ్ళు కిచిడి తిన్నారు. వెజ్జే లేండి. అంత నాన్ వెజ్ ఏమి లేదు అక్కడ. వెజ్జే. కిచిడి తినేవాళ్ళు కిచిడి తిన్నారు. నేను, అమ్మ, పిన్ని మేము మాత్రం మీల్స్ తీసుకున్నామనమాట. తీసుకొని ఇంకెదురు రాంగాల్నే మరి తిన్నాక ఏదోటి స్వీట్‌గా తినాలి కాబట్టి ఎదురు ఫ్రూట్స్ ఉంటే దాని మీద దండయాత్ర చేసేసేసి ఎవరికి నచ్చినయి అన్నీ పర్చేస్ చేసేసుకొని ఎళ్ళిపోయామనమాట. అంతేనండి వీడియో. ఉంటాను. బాయ్ బాయ్. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వాచ్ టైమ్ అనేది పెరుగుతుంది. మీ సపోర్ట్ చాలా